రెవెన్యూ అధికారులు అంకితభావం, చిత్తశుద్ధితో ప్రజల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ కోరారు. పెండింగ్లో ఉన్న వివిధ రకాల దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. గురువారం ఉదయం 11 గంటలకు అనీశ్వరమ్మగుట్ట వద్ద 10 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకును ప్రారంభిస్తారని, ఉదయం 11:30 పానకల్ సమీపంలోని వల్లభరావు చెరువు అభివృద్ధికై 3,65,00,000 రూపాయలతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేస్తారని, మధ్యాహ్నం 12 గంటలకు లెప్రసీ కాలనీ అద్దంకి రోడ్డు వద్ద 33/11 kV సబ్స్టేషన్కు శంకుస్థాపన చేస్తారని, మధ్యాహ్నం 12:30 TUIDC ఎస్ఈ కార్యాలయం, వాటర్ సప్లై కార్యాలయాలకు ప్రారంభోత్సవం చేస్తారని తెలిపారు. అనంతరం మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై సమీక్షిస్తారని, మధ్యాహ్నం 1 గంటకు మోతికుంట వద్ద నీటి వనరుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని, మధ్యాహ్నం 1:30 నల్గొండ మండలం డోర్నకల్ వద్ద 33/11 kV సబ్స్టేషన్కు ప్రారంభోత్సవం చేస్తారని తెలిపారు. భోజన విరామం తర్వాత సాయంత్రం 3 గంటలకు జిల్లా కలెక్టరేట్లో అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై అధికారిక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని, సాయంత్రం 5 గంటలకు కలెక్టరేట్ వెనుక భాగంలో 33/11 kV సబ్స్టేషన్కు శంకుస్థాపన చేస్తారని, సాయంత్రం 5:30 డీఈఓ కార్యాలయం మరియు బస్టాండ్ నుండి పెద్దబండ వరకు సెంటర్ లైటింగ్ను ప్రారంభిస్తారని, రాత్రి 6:30 మంత్రి నల్గొండ నుండి తిరుగు ప్రయాణమై హైదరాబాద్ వెళతారని తెలిపారు.